హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి క్రియేషన్స్. ఇవాల్టి మన వీడియో గుత్తి వంకాయ మసాలా కర్రీ. గుత్తి వంకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ వీడియోలో చూసేద్దాం. చెప్పే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మసాలా కర్రీకి ఇలా నల్లటి వంకాయలు ఈ మీడియం సైజు ఉన్నవి నేను ఒక 1/2 kg సుమారు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. వీటిలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. బాండీ పెట్టుకొని ఒక 1/2 కప్పు పల్లీలు, కొంచెం కొబ్బరి వేసుకొని దానిలో 2 చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు వేసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 కప్పు నువ్వులు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. దీనిలోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక 2 టమాటాలు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ స్టఫింగ్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి వంకాయలని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి దానిలో స్టఫ్ చేసుకుందాము. నేనైతే ఇలా 4 ముక్కలుగా కట్ చేసి స్టఫ్ చేసుకున్నాను. ఇలా మొత్తం స్టఫ్ చేసిన తర్వాత ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో పోపు దినుసులు వేసి వంకాయలన్నిటిని ఒకటొకటిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. తరువాత మళ్ళీ మూత తీసి వీటిని వేరే వైపు తిప్పుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు గుత్తి వంకాయ సాఫ్ట్గా 2 వైపులా ఉడికిపోయింది. దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ మసాలా అంతా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మసాలా అనేది ముక్కలకి పట్టి ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో కొంచెం కర్రీ లీవ్స్, వాటర్ యాడ్ చేసుకొని మరి ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం జీడిపప్పు, కొత్తిమీర కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.